ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తి నమ. అనగాదేవి దత్తాత్రేయ నమ. ఓం శ్రీ ఆదిశంకరాచార్య గురుభ్యో నమ. ఈరోజు మనం 40వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఈ 40వ శ్లోకం ఏంటంటే, ఏన విశ్వమిదం ఏన విశ్వమిదం వ్యాప్తం ఏన విశ్వమిదం వ్యాప్తం ఎం నవాప్నోతి కించన ఎం నవాప్నోతి కించన ఆభారూపమిదం సర్వం ఎం భాంతం మనుభాత్య ఎం భాంత మనుభాత్య. అంటే ఏన ఎవని చేత ఏన విశ్వమిదం వ్యాప్తం, ఎవరి చేత ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నదో, ఎంన వ్యాప్నోతి కించన వాణి ఎందు మాత్రం ఈ జగత్తు మొత్తం జగత్తంతా ఏ చైతన్యం ఏది వ్యాపించినదో, ఒక చైతన్యం వల్ల పరబ్రహ్మ చైతన్యం వల్ల ఈ యొక్క జగత్తు మొత్తం వ్యాపించింది. కానీ ఈ జగత్తు వల్ల ఈ జగత్తు ఆ ప్రపంచ చైతన్యాన్ని ఏమి చేయలేదు, దాన్ని చైతన్యవంతం చేయలేదు. చేసేదే చైతన్యం. ఎవరిని వ్యాపింపజేయలేదు. ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి ఈ జగత్తు కానీ జీవం కానీ ఏది వ్యాప్తి చేయించలేదు. అది ఏ మాత్రం దాని ప్రకాశం చేయలేదు. దాని ప్రకాశం వల్లనే ఈ జగత్తు జీవుడు మొత్తం ప్రకాశవంతున్నారు. మొత్తం సూర్యుడు వల్ల భూమి మనమంతా తెల్లవారు సూర్యోదయం కాగానే సూర్యుడు మనందరినీ ప్రపంచకాన్ని అంతటినీ చెప్తున్నాడు. జంతువుల్ని పక్షుల్ని అన్నింటినీ ప్రకాశం ఇచ్చి అందరినీ మనని మేలుకొల్పుతున్నాడు. కానీ మనం ఎవరు సూర్యుడిని మనం ప్రకాశం ఇవ్వట్లేదు, ఆయన్ని మనం ఏం చేయట్లేదు. అది ఎట్టనో ఇది కూడా అంతే. ఆ పరబ్రహ్మ చైతన్యం మన సృష్టి మొత్తానికి, జీవులకి, జగత్తుకు, ప్రకృతి మొత్తానికి, సర్వానికి చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపం అంటే డివైన్ పవర్. సూర్యకిరణాలకు ఎట్లయితే వెలుగు వస్తుందో దానికంటే డివైన్ పవర్ మనం రాబట్టే ఈ జంతుజాలం బతుకుతున్నది. మన జీవనం చైతన్యవంతులు అవుతున్నాం. సృష్టి మొత్తం ప్రకృతి చైతన్యవంతమవుతున్నది. రాకపోతే ఏది అక్కడి నుంచి చైతన్యం రాకపోతే, ఆ పరబ్రహ్మస్వరూపం నుంచి చైతన్యం కనుక మనం అందుకోలేకపోతే ఒక చెట్టు బతకదు, ఒక జీవుడు బతకడు, ప్రకృతి ఏది కూడా పనిచేయదు. అన్నిటికీ కారణం పరబ్రహ్మస్వరూప చైతన్యం. అట్టి పరబ్రహ్మస్వరూపం మన్ని చేస్తుంది, కానీ మనం దాన్ని చైతన్యం ఏం చేయలేమో. దాన్ని మనం ఆయనకి ఏది అంటుంది. ఆయనే మనం ఆ సూర్యకిరణాలు మన్నే అంతే, కానీ మన కిరణాలు పోయి ఆయన్ని అంటూ అది ఏం కాదు. ఆయనకి ఏది సంబంధం లేదు. అయితే ప్రకాశ రూపంగా ఈ సమస్త జగత్తు ఆత్మ ప్రకాశించడం వలన ప్రకాశిస్తుంది. దీన్ని బట్టి ఏం చేస్తుంది, మనకి ఈ జగత్తు జీవుడు మొత్తం కూడా అఖండమైన ఆత్మస్వరూపం చేత, ఆ పరమాత్మ స్వరూపం చేత చైతన్యవంతమైతేనే ప్రకాశింపబడుతున్నాయి. జీవులేమో ఆత్మస్వరూపంతో ప్రకాశింపబడుతుంది, చైతన్యవంతమవుతుంది, సాక్షిభూతమైన ఆ పరబ్రహ్మ స్వరూపంతో ఒక ప్రపంచమే కాదు, జగత్తు, జీవులు, సర్వ సృష్టి చైతన్యవంతమవుతుంది, ప్రకాశింపజేయబడుతున్నది. వాటికి అన్ని శక్తివంతమై అన్ని రకాలుగా ఆధారం ఆ యొక్క పరబ్రహ్మ చైతన్యం. అది 3 కాలమైనది ఉంటుంది. సర్వప్రకాశమైనది. అది శుద్ధ స్ఫటిక స్వరూపం, నిత్యము ఉన్నది.
మూడు కారణం ఉన్నది నిత్యం ఉన్నది. సర్వవ్యాప్తి, దాని పేరు ఇంకా సర్వవ్యాప్తి. ఇక్కడ నా పక్కన అని, మీ పక్కన, ఆ పక్కన అంతగా ఉన్నది. నా ఎదురుగా ఇదంతా అంతటా ఉంది. సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. అది ఒక చోటని కాదు, అది వ్యాపించిన చోటే లేదు. ఆకాశం అంతటా ఉంటుందిగా, అట్నే ఆయన భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అందుకని విరాసుడు నారాయణమూర్తి అంతటా సర్వవ్యాపకుడు అంటారు ఆయన. ఆయన ఉంటే అది ఆయన అంతా వ్యాపించే అన్ని జీవుల కష్టాలు నిష్ఠూరాలు అన్నీ తెలుసుకొని మనందరినీ పోషిస్తున్నాడు. పోషకర్త అదే. ఆయన అంతా వ్యాపించబట్టి, ఆయన అన్ని జీవుల్లో ఉండబట్టి, ఆయన సర్వ ఇది ఉండబట్టి ఆయన చైతన్యం అన్ని జీవుల్లో, అన్ని జంతువుల్లో, జగత్తులో మొత్తం పక్క అంతా వ్యాపించి ఆయన తెలుసుకుంటూ దేనికి ఏది అవసరమో అది ఇచ్చుకుంటూ ప్రపంచాన్ని, ప్రకృతిని, జీవుల్ని, జంతువుల్ని అన్నిటిని పోషిస్తున్నాడు. దాన్ని వర్ధిల్లిస్తున్నాడు. అదే అట్నే బ్రహ్మదేవుడు మూడు శక్తులు ఆ విరాట్ స్వరూపుడు సృష్టించాడు. బ్రహ్మకి వీటన్నిటిని సృష్టించే స్వభావాన్ని, జీవుల్ని, జగత్తుని, చెట్లని, చేవని, ప్రకృతిని మొత్తం అంతా సృష్టించే శక్తి ఆయనకిస్తే వ్యాపకత్వం, పోషకత్వం విష్ణుమూర్తి తీసుకుంటాడు. వీటన్నిటిని లయకారుడిగా శివుడిగా ఆ విరాట్ స్వరూపుడు శివుని రూపంలో ఇది చేస్తాడు. ఆయన రూపాలే ఈ మూడు రూపాలు. ఆ సర్వజ్ఞుడైన ఆ విరాట్ స్వరూపుడే ఈ మూడు రూపాలుగా ఉండి తనే చేస్తున్నాడు అంతా. ఇంకా ఎవరు లేరు, ఉన్నది ఒక్కడే. అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపాలే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వారే ఆయనే ఈ మూడు రూపాయలు ఎత్తి మూడు పనులు చేస్తున్నాడు. మనం ఇప్పుడు ఈ జీవులందరినీ ఇన్ని రూపాయలు సృష్టించి అన్ని రకాల పనులు చేసి ఇదంతా చూస్తున్నాడు. ఈ ప్రకృతిని సృష్టించేది వాడు, ఆ ముగ్గురు. అందులో బ్రహ్మ, ఈయన పోషణ విష్ణు, ఆయన లయమరణం. అంటే సృష్టి లయ చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా రూపాంతరం చెంది ఆ సర్వవ్యాపకుడైన ఇది విరాట్ స్వరూపుడు, సర్వజ్ఞుడైన పరబ్రహ్మ స్వరూపుడే చేస్తున్నాడని తెలుసుకోవాలి. అయితే అదే ఆ పరబ్రహ్మమే ఈక్వల్ టు మన ఆత్మ. ఎందుకంటే దీనికి అదే క్వాలిటీస్ ఉన్నాయి. ఎల్లకాలములను ఉంటుంది, శాశ్వతుడు, మార్పు లేదు, శుద్ధ స్ఫటికుడు ఆత్మ. అది మనలో హృదయాకాశంలో, గహనాకాశంలో ఉంటుంది, ఉండి సూక్ష్మ రూపంలో ఉంటుంది, కనపడదు, అవికారి. అది కూడా ఆయన కూడా అవికారి. ఆయన పరబ్రహ్మ పోలికలతో ఉన్నది మన ఆత్మ. కాబట్టి ఇది కూడా బ్రహ్మం ఈక్వల్ ఆత్మ. ఈ ఆత్మే మనలో శరీరంలో అన్ని భాగాన్ని చైతన్యం చేసి మన యాక్టివేషన్ చేస్తుంది. దానివల్ల ఈ మనస్సు ఎన్ని శరీరంలో అన్ని పని స్థూలం, సూక్ష్మం, మూడు అవస్థ శరీరాలు, మూడు శరీరాలు కూడా పనిచేస్తుంది. ప్రకృతి కూడా నడుస్తున్నది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు భగవంతుడు. ఏంటంటే బల్బు పెరుగుతుంది, ఈ రూమ్లో ఉన్న వస్తువులన్నీ మనకు కనపడుతున్నాయి. అందులో ఉన్నది కరెంటు. కరెంట్ లేకపోతే బల్బు పెరగదు. ఆ కరెంటే ఆత్మ, అది కనపడదు. కానీ చైతన్యం ఇచ్చి మనందరినీ పనిచేస్తుంది, కనపడినట్టుగా చైతన్యవంతం చేస్తుంది. ఇప్పుడు కనపడిన కరెంటు బల్బులో ఉండి మన కాంతిని ఎలా ప్రసరింపజేస్తున్నదో మనం అన్ని పనులు చేసుకోవడానికి అది ఎట్లా తోడ్పడుతుంది. చీకట్లా చేసుకోలేంగా, అది కాంతి ఎట్లా వెదజల్లుతుందో కానీ కనిపించదు కంటికి కరెంటు. కానీ మనకు దానికి లైట్లు బల్బులో ఉన్నది. బల్బులో ఉండి మనకు
కాంతిని ప్రసరింపజేసి మనకి చైతన్యవంతుడు చేస్తున్నది. అట్లనే ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ ఉన్నది, చైతన్యం ఉన్నది. అట్నే ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో పరబ్రహ్మ చైతన్యం ఉన్నది. ఆయన లేకపోతే ఏది పనిచేయదు. కరెంటు కనుక ఫ్రిడ్జ్ పనిచేయదు, కరెంట్ లేకపోతే ఫ్యాన్ పనిచేయదు, ఏ వస్తువు పనిచేయదు. అట్లనే దానికి సంబంధించిన వస్తువులు ఏవి పనిచేయవు. కరెంటు సంబంధించిన ఎలక్ట్రికల్ వస్తువులు ఏవి కూడా కరెంట్ లేకపోతే ఎట్ట పనిచేయవు. అట్లనే ఆ పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మ చైతన్యం, ఈ ఆత్మతత్వం, ఆత్మ చైతన్యం లేకపోతే ఈ శరీరాలు, ప్రపంచ జగత్తు పనిచేయదు. ఇకపోతే మండోక ఉపనిషత్తు కూడా ఇది చెప్తుంది, బ్రహ్మై వేద మమ్ముతం పురస్తాత్. ముందు ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ముందు ఉన్నది బ్రహ్మం, వెనుక ఉన్నది బ్రహ్మం. మన ముందు ఉన్నది బ్రహ్మ, అదే పరబ్రహ్మ స్వరూపుడే. వెనుక ఉన్నది ఆయనే. నా పక్కన ఉన్నది బ్రహ్మే, అంతటా ఉన్నది బ్రహ్మ. అంటే జగత్తంతా నిండుకుని ఉన్నాడు, ఆయన చైతన్యమే ఉంది. అదే అంటున్నాడు, బ్రహ్మై వేదం అమృతం ప్రస్తాత్. అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. అంతటా నుంచి అమృతాన్ని అంటే మనందరికీ బతుకుడిస్తున్నాడు. ఈ సృష్టి నడవటానికి, సృష్టి పుట్టి పెరగటానికి, ఈ జీవులు పుట్టి పెరగటానికి అన్నిటికీ ఆ పరబ్రహ్మవే అమృత స్వరూపం. ఆయనే చేస్తున్నాడు అన్ని చోట్ల అని మండూక చెప్పింది. కఠోపనిషత్తు చెప్పింది ఏం చెప్పిందంటే, తమేవ భాంత మనుభాతి సర్వం. అంటే ఆ పరమ చైతన్య ప్రకాశించడం వల్లనే ఈ సమస్తం ప్రకాశిస్తుంది. తమేవ అంటే ఆ ప్రకాశం, భాంత ప్రకాశించబడితే, అనుభాతి సర్వం. ఇవన్నీ కూడా చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఈ జీవులు, జంతువులు, అన్ని వృక్షాలు, అని రాళ్ళు మొత్తం, ప్రకృతి మొత్తం, జగత్తు మొత్తం అని అది చెప్పింది. శంకర వారు ఇదే శ్లోకం చెప్పింది. ఏం చెప్పారు? జగత్తు స్వతంత్రంగా ప్రకాశించదు, మనస్సు స్వతంత్రంగా తెలుసుకోలేదు, బుద్ధి స్వతంత్రంగా పనిచేయదు, ఈ శరీరం స్వతంత్రంగా పనిచేయదు. అన్నిటికీ, జగత్తుకి, ఇవన్నిటికీ మూల కారణం మనుషులకి, జట్టుకి, అన్నిటికీ, సర్వానికి ఆ పరబ్రహ్మ మూల చైతన్యం, పరబ్రహ్మ స్వరూప చైతన్యమే కారణం అని శంకరాచార్యులు మనకి శ్లోక రూపంలో చెప్పిన భావం. ఇదే అన్ని మతాలు కూడా అవే బోధించినాయి. వేదాన్ని దాని కాదని లేరుగా. అద్వైతం ఏం చెప్పింది? సర్వత్రా వ్యాపించి ఉన్నది బ్రహ్మం ఒక్కటే. జగత్తు మొత్తం బ్రహ్మాధిష్టానం. విశిష్టత చెప్పింది, జగత్తు మరియు జీవుడు పరమాత్మ యొక్క శరీర భాగాలు. ఈ జగత్తు, ఈ జీవుడు మొత్తం ఆ నారాయణుని భాగాలు, పరమాత్మ పరబ్రహ్మ యొక్క శరీర భాగాలు. కాబట్టి ఆయన భాగాలు ఆయన ఎలాగో చైతన్యవంతం ఉంటాయి కాబట్టి ఆయన చైతన్యం ఈ ఆయన భాగాల్లో వ్యాపించి ఆయన చైతన్యాన్ని అందిస్తున్నాడు. ఈ జగత్తు జీవులన్నీ కూడా శరీరభూత కాబట్టి అంతా మన శరీరంలో ఈ జగత్తు ఆయన భాగాలు కాబట్టి అంతటా వ్యాపించి సర్వవ్యాపకుడు నారాయణ అన్నారు. అది రామాంటారు చెప్పింది. ఈ ద్వైతంలో మధ్వాచార్య ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, వాడు ఒప్పుకున్నారు. విష్ణువు అంటారు వాళ్ళు. విష్ణువు సర్వవ్యాపకుడు, ఆయన పరబ్రహ్మం. కానీ జీవుడు అనేవాడు లేడా, విష్ణువు రూపం కాదు, విష్ణువులోని భాగం కాదు, వీడు వేరు, జీవుడు వేరు. ఆయన విష్ణువు వేరు, జీవుడు వేరు. ఎప్పుడు జీవుడు దేవుడు ఒక్కడు కాడు అని ద్వైతం. ద్వైతం అంటే రెండు రకాలు ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. అయినప్పటికీ ఈ ఇద్దరు వేరువేరైనప్పటికీ ఆ ఈశ్వర కృప వల్లనే మనకు ఈ జీవులు ఇదంతా కూడా నడుస్తుంది. ఆయన కృప వల్ల. ఆయన వేరు, మనం వేరు కదా. ఆయన దయ వల్ల వీళ్ళు పూర్తిగా శరణాగతిని ఆశ్రయిస్తారు. ఆయన దయ ఉన్నంతకాలం
జీవులు ప్రపంచం ఉంటుంది, జగత్తు ఉంటుంది. ఆయన దయ లేకపోతే పోదు. కాబట్టి మనం ఎప్పుడూ శరణాగతులమై ఆ భగవంతుడికి భక్తి ప్రపత్తులను చెల్లించుకోవాలి. మనం సాధించుకోవాల్సిన మోక్షాన్ని కూడా భక్తి ప్రపత్తితోనే. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. అనుకో ద్వైతం అన్నారు. ఇక చిదాకాశం అన్నారు. చిదాకాశం ఎక్కడ బయట ఎక్కడో లేదయ్యా. మనం చిదాకాశం స్వరూపుడు అక్కడనే ఉన్నాయండి, ఎక్కడ లేదు. అది చైతన్య విస్తృతి. ఆ చైతన్యం ఈ పరబ్రహ్మమే. చిదాకాశంలో మనలోనే ఉంది చిదాకాశం. మనకంతా ఈ సర్వవ్యాప్తం అయిపోయింది చిదాకాశం. అంటే అంతలా వ్యాపించి ఉన్నదే చిదాకాశం. చిదాకాశం అంతలా మనస్సు చిదాకాశంలో ఉన్నట్టే, ఈ జగత్తు చిదాకాశంలో ఉన్నట్టే, ఈ జీవుడు చిదాకాశంలో అనుభవిస్తున్నాడు. అంతా చిదాకాశంలో. చిదాకాశం మనంతలా ఉన్నది, మనం అందులో ఉన్నాం కాబట్టి మన చిదాకాశంలోనే తిరుగులాడుతున్న ప్రభావం. ఈ ఆకాశంలో మనం ఉన్నాగా ఆయన చిదాకాశం దీనిపైన ఉన్నది, అది మాయా నిర్మితం. అక్కడ దాని కింద ఉన్నట్టు ఈ ఆకాశమే దాని కింద ఉన్నప్పుడు మనం అంతా ఆయన కింద వాళ్ళమే. మనం ఆయన శక్తితోనే, మనం ఆ చిదాకాశ శక్తితోనే, చైతన్య స్వరూపిణి అమ్మవారు ఇచ్చే శక్తితోనే ఈ ప్రపంచం, జీవులు సర్వం నడపబడుతుంది. చిదాకాశం పరిమితమైంది కాదు, అనంతం. ఈ ఆకాశమే భూతాకాశమే అనంతం. అంటే చిదాకాశం దీనిపైన ఉన్నది దీన్ని కూడా కవర్ చేస్తుంది అన్నట్టే కాదు. దీనిపైన ఉన్నది దీన్ని కవర్ చేస్తున్నది, దీనికంటే పెద్దది. అంటే అది ఎంత ఉందో ఇది చెప్పడం. ఇదే అనంతం అనుకుంటున్నాం. ఈ ఒక్క శబ్దం ఉంది. ఆ చిదాకాశంలో ఏ గుణము లేదు. అంటే అసలు ఇన్ఫినిటివ్, అనంతం. దాన్ని ఊహించడం ఎంత పెద్దదో ఎందో ఏమిటో, అది ఊహాజనితం. అక్కడ ఏముందో ఏంటో ఎవరికి తెలియదు. అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి, అక్కడనే ఉన్నాం. అక్కడ లేని ఇక్కడేమి లేదు. అదే చిదాకాశ రహస్యం. ఇదే మనం జ్ఞానంతో తెలుసుకోవాలి అంటారు దీన్ని. దాన్ని జ్ఞానంతో గ్రహించి ఋషులు వేద సంవత్సరాలు తపస్సు చేసి దాన్ని చూడాలంటే ఆ పరమాత్మను చూడలేము. సత్యస్వరూపుడిన పరమాత్ముడు ఆయన అక్కడే ఉంటాడు అంటారు. ఆయన్ని మనం కనపడు, ఆయన చూడలేం కాబట్టి చిదాకాశాన్ని కూడా మనం చూడలేం. కానీ మనం అక్కడికి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే, అంత తీసుకుంటే అక్కడికి పోగలుగుతాం. చిదాకాశంలో పోతేనే మనకు మోక్ష మార్గము. మళ్ళా పునర్జన్మకుండా అక్కడ ఉండేది ఒక చైతన్యం ఒక్కటే ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. అది చీకటి ప్రదేశం, వెలుగుగా చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ ఏది లేదు, ఉండదు. ఉన్నదా ఉన్నది, లేదా లేదు. ఏంటో మనం నిద్రపోతున్నాం, మనకేం తెలుస్తుంది? అక్కడ ఏముందో ఆ నిద్రలో, మన గాఢ నిద్రలో పోతే మనకి ఏ భూమి ఉన్నది తెలియదు, పక్కనే ఉన్నదో తెలియదు. అది ఎట్లా, అది కూడా అంతే. మన జ్ఞానానికి మనకు అంతుపట్టు. ఇటు ఊహించుకొని ఋషులు చెప్పిన, వేదాలు చెప్పిన సారం బట్టి మనం గ్రహించడం. ఇక 3 మతాలు చెప్పాం కదా. ఈ ఎస్ఆర్సిఎం వాళ్ళు ఏం చెప్తున్నారో మనం గ్రహిస్తాం. అదేం చెప్తున్నా అంటే అన్నింటిలో వాళ్ళు కూడా అద్వైతం సూత్రమే. అన్నింటిలో ప్రకాశించేది ఒకే బ్రహ్మ చైతన్యం అంటారు వాళ్ళు. అద్వైతం చెప్పాను నేను. అద్వైతం అన్నింటి ప్రకాశించి ఒకే బ్రహ్మ చైతన్యం. విశిష్టాద్వైతంలో అన్నీ పరమాత్మలోనే కలిసి ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి. ద్వైతం అన్నీ ఈశ్వరుల నియంత్రణలో ఉన్నాయి, 2 వేరు. ఎస్ఆర్సిఎంఏ అదే సమన్వయం చేస్తుందంటే, సహజ మార్గం ఏం చెప్తుందంటే, ఈ సత్యం ఏది, ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లనే సృష్టి, జీవులు ఎంత మొత్తం నడుస్తున్నాయని మనం చైతన్యవంతులై ఆ చైతన్య స్వరూపంతోనే నడుస్తున్నది. అది ఆ చైతన్యం లేకపోతే ఏది
కదలదు మెదలదు అంటాం అన్నాం. ఇది ఈ సత్యాన్ని కేవలం మనం అనుకోవటం తర్కం ద్వారా కాదు. వాళ్ళ గురువు గారు చెప్పింది ఏంటంటే ఈ సత్యం ఇట్లా తర్కం ద్వారా మనం అనుకోవడం కాదు. ఏం చేయాలి మరి? మన హృదయంలో ఉన్నటువంటి అనుభవం ద్వారా గ్రహించాలి, అనుభవాన్ని పొందాలి. మన హృదయంలో ఉన్నది ఏంటి? ఆత్మ. ఆత్మని గ్రహించి, ఆత్మ గ్రహిస్తే పరబ్రహ్మ. నీ ఆత్మని హృదయ అనుభవం ద్వారా పొందాలి, హృదయానుభవాన్ని పొందాలి. అంటే ఆత్మ దర్శనం చేసుకోవాలి. ఆత్మదర్శనం చేసుకుంటే నీకు హృదయానుభవం వస్తుంది. కానీ అది కనపడదు. మరి ఎట్లా హృదయానుభవం ద్వారా గ్రహించాలని చెప్పాడు గురుగారు. ఆయన ఏమంటాడు? దీనికి హృదయం సూక్ష్మవుతున్న కొద్దీ, ఆ హృదయం కనపడకుండా సూక్ష్మం అవుతున్న కొద్దీ దివ్య ఉనికి సర్వవ్యాప్తం అవుతుంది. అట్టి దాన్ని, ఆ సూక్ష్మంగా ఉన్న దాన్ని మనం కనుక్కోవాలి. ఆత్మ సూక్ష్మమవుతుందంటే అర్థం ఏంటి? పరమాత్ముడు కనపడు. సూక్ష్మమైతే ఆ హృదయంలో ఉన్న ఆత్మ మనకు కనపడు. ఒకటి. రెండు, అది కనపడాలి అంటే దాని మీద ఉన్న మన బంధనాలన్నీ పోవాలి. అప్పుడు నీకు ఆత్మ చైతన్యం కలుగుతుందని మన వేదాలు చెప్పినాయి. అక్కడ గురువుగారు కూడా చెప్పేది అదే. నువ్వు హృదయానుభవం పొందాలంటే నీలో ఉన్నటువంటి పొరలు, పంచకోశాలు ఇవన్నీ కూడా చెప్పినట్టుగా అక్కడ కూడా నువ్వు తొలగించుకొని హృదయాన్ని శుభ్రం చేయాలి. మరి దానికి వారు సాధనాలు చెప్పారు. మెడిటేషను, క్లీనింగు, ప్రేయరు. ఈ పద్ధతి వల్ల నువ్వు దాన్ని హృదయాన్ని శుద్ధి చేస్తే హృదయం అప్పుడు నీకు గోచరిస్తుంది. ప్రశాంతం. ఫస్ట్ మెడిటేషన్ చేయి, తర్వాత దాన్ని క్లీన్ చేస్తుండు రోజు, తర్వాత ప్రేయర్ చేస్తుండు, తర్వాత సర్వదా దాని యూనివర్సల్ పేరుగా భగవంతుని తలుస్తూ ఆయన శరణాగతి పొందాలి. నాకు చైతన్య స్వరూపుడు నీ దర్శన భాగ్యం కావాలి చేస్తే ఈ విధంగా నువ్వు ఈ భాగాలు చేస్తే నీ సర్వవ్యాపిగా ఉన్న ఆ చైతన్య స్వరూపుడు నీకు అనుభవం, ఉదయానుభవం నీకు కలుగుతుంది అని వాళ్ళ గురువుగా చెప్పారు. దీనికి ఆయన వాళ్ళ గురువుగారు సహాయం చేస్తున్నాడు. శిష్యుడు ఉట్టి చేయమని చెప్పడం కాదు, ఉదయానుభవం చేసుకోమన్నాడుగా, ఉదయానుభవం చేయాలి ఉట్టి చెప్పడం కాదన్నాడు. అందుకనే ఆయన పరబ్రహ్మం నుంచి ఏకమయ్యి పరబ్రహ్మ నుంచి తన ఆత్మ ద్వారా ఒక యోగిక్ ట్రాన్స్మిషన్ పవర్, డివైన్ పవర్ని ఈ శిష్యుడికి మెడిటేషన్లో అందిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఈ హృదయాన్ని హృదయ చైతన్యాన్ని కనుక్కోవడానికి, హర్ట్ఫుల్ క్లీన్నెస్ చేయటానికి ఈ క్లీన్నెస్ చేయాలి, ఆలోచన చేయాలి. దీనన్నీ ఈ 4 సాధనాలు ఉన్నాయి కదా, మెడిటేషన్, క్లీనింగు, ఇవన్నీ ప్రేయరు, ఇవన్నీ చేయాలిగా. వీటన్నిటికీ ఆయన మెడిటేషన్లో ఆయన వాళ్ళకి సహాయపడటానికి యోగికి పూర్వం అందిస్తున్నాడు. పరబ్రహ్మ స్వరూపంలో ఆయన లీనమయ్యి ఆయన అక్కడి నుంచి లాక్కొని ఆయన ఆత్మ ద్వారా వీళ్ళ ఆత్మను తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందటానికి సహాయభూతుడుగా ఆయన చేస్తున్నాడు. మహానుభావుడు. అందరిని జనాన్ని ఉద్ధరించడానికి ఆయన చేసే సహాయం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ అభ్యాసకులు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఈ ఉదయానుభవం పొందమని చెప్పారు. ఉదయానుభవం పొందితే నీకు ఆత్మానుభవం వస్తుంది. అదే జ్ఞానం, మనం జ్ఞానం అంటాం. ఉదయ చైతన్యమే మనకు జ్ఞానం. అదే పరబ్రహ్మస్వరూపం. ఇది వచ్చిందంటే నువ్వు ఆటోమేటిక్గా వాడు ఇంకో స్థితి పెట్టుకున్నారు, మైండ్ స్థితి. అంటే మైండ్ అంతా నీ అన్నీ క్లియర్ అయిపోతాయి, శుద్ధి అయిపోతుంది. మైండ్ అనేది ఇది నీకు ఆత్మ చైతన్యం. ఆ సూక్ష్మాన్ని కనుగొనాలంటే బంధనాలు తీసేయాలి. అంటే ఏంటి? ఈ మైండ్, మనస్సు అనేది ఒక అన్నిటికీ మూలం మనిషికి మైండ్, మనస్సు.
ఆ మనస్సు క్లీన్ అయితేనే ఆ మనసు చేపట్టే అన్ని బంధనాలు ఏర్పడతాయి. అదే హృదయాన్ని మనకు హృదయంలో ఉన్న పరమాత్మని ఆత్మస్వరూపాన్ని కల్పించారు. కాబట్టి నువ్వు దాన్ని శుద్ధి చేసుకోవడానికి గురువు గారు నీకు పవర్, డివైన్ పవర్ ఇస్తున్నాడు. దాన్ని ఆధారం చేసుకుని నీ మైండ్ వెళ్ళిపోవాలి. అంటే మైండ్ని శుభ్రం చేసేయాలి. చేసేస్తే నీ హర్ట్ ఆత్మజ్ఞానం నీకు లభిస్తుంది. ఆ మైండ్ శుభ్రమైందనుకో ఆత్మజ్ఞానం. అంటే ఈ రెండు లింక్ అయిపోయినాయంటే నీకు ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం పరిపూర్ణ దర్శనం అవుతుంది. డివైన్ పవర్, ఆయన ఇచ్చిన డివైన్ పవర్ వాడుకొని నువ్వు దాన్ని అవుతావు. అక్కడి నుంచి ఆటోమేటిక్గా నువ్వు పరబ్రహ్మ స్వరూపానికి లింకప్ అవుతావు. అది సహజ మార్గంలో స్వామి గురువుగారు రామచంద్ర గారు మహానుభావుడు, ఆయన చెప్పిన బోధ ఇది. బాబూజీ మహారాజు గారు ఎఫికసీ ఆఫ్ రాజయోగాన్ని మెడిటేషన్ని ఆయన దీన్ని ఇచ్చేశారు. దాన్ని కల్పించి దాని ద్వారా వశిష్ఠుడికి 16 సెంటర్ పాయింట్ పెట్టి కేంద్రీకృతం చేసి వారు డివైన్ పవర్ని అందిస్తున్నారు. వీళ్ళు ధన్యుడవుతున్నారు. ధ్యానం దీనికి అటు డివైన్ పవర్ సంప్రదిస్తారు. ధ్యానానికి, క్లీనింగ్కు, ప్రేయర్, ప్రార్థన, ప్రాణాహుతి అంటారు లాస్ట్. ఈ ధ్యానం చేస్తే, క్లీనింగ్ చేస్తే, ప్రార్థన చేస్తే ప్రాణాహుతి ద్వారా హృదయం శుద్ధి అవుతుంది. ఈ 4 ఆయుధాల చేత నీ ఉదయం శుద్ధి అవుతుంది. ప్రాణాహుతి అంటే మైండ్ అంతా క్లీన్ అయిపోయింది ఆ యొక్క డివైన్ పవర్తో. అది యోగి ట్రాన్స్మిషన్. ప్రాణాహుతి ద్వారా, ప్రార్థన ద్వారా, క్లీనింగ్ ద్వారా, ధ్యానం ద్వారా. ప్రాణాహుతి అంటే ఆ యొక్క యోగి ట్రాన్స్మిషన్ పవర్, స్వామి పంపించిన ప్రాణాహుతి ద్వారా నువ్వు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, నీ మైండ్ని సాఫ్ చేసుకో. చెప్పాడుగా క్లీనింగు, ప్రార్థన, మెడిటేషన్ ఇవన్నీ చేయమని చెప్పాడుగా. ఈ 3 దాని వల్ల ఆ ఇచ్చిన ప్రాణాహుతి 4 సాధన వల్ల నువ్వు నీ బుద్ధిని, ఆత్మ చైతన్యాన్ని, మైండ్ని సాఫ్ చేసుకుంటే, మైండ్ ఎప్పుడు సాఫ్ ఉండాలి. అప్పుడే నీకు ఆత్మజ్ఞానం కలదు. నీ బంధనాలన్నీ కరిగిపోతాయి. అప్పుడు ఏ బంధం ఉండకపోతే ఆర్ ఇన్ బి ఫ్రీ. అది చెప్పింది. అయితే దీన్ని ఇంగ్లీష్లో చెప్పుకున్న కొంతమందికి ఇంగ్లీషు తెలుగు అర్థంగా ఉన్నవాళ్ళు ఉంటారు. దీని అన్నాడు గురువుగారు. వాళ్ళు ఏం చెప్పారంటే, దిస్ శ్లోక టీచర్స్ దట్ డివైన్ కాన్షియస్నెస్ పర్వేట్స్ ఎవ్రీథింగ్. ఆ డివైన్ కాన్షియస్నెస్, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం, చైతన్యం ఉంది. డివైన్ కాన్షియస్నెస్ పరబ్రహ్మ చైతన్యం పర్వేట్స్ ఎవ్రీథింగ్, సర్వత్రా వ్యాపించి ఉన్నది. According to Bapuji Raja Yoga, efficacy of Raja Yoga, spiritual growth is not an escape from life. బాపూజీ రాజు ఏం చెప్తుంటే, ఈ స్పిరిచువల్ జ్ఞానం గ్రోత్ మనం పెరిగితే అది ఎస్కేప్ని, మనం ఈ బాడీ నుంచి ఎస్కేప్ కావడం కాదు, పోతే నాట్ an escape ఫ్రమ్ లైఫ్. ఈ జీవితం నుంచి మనం పారిపోవక్కర్లేదు, పారిపోవడం కాదు. ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువల్ అంటే పారిపోవడం కాదు. యోగి ఈ యొక్క ఇందులో తిరుగుతున్నాడు. యోగి జ్ఞాని సర్వం, అతను వచ్చినవాడు, ఆత్మజ్ఞానం దర్శనవాడు. లోకంలో స్వామి శంకరాచార్యులు చెప్పారు, ఇక్కడనే నువ్వు లోకంలో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు, అన్ని పనులు చేసుకుంటాడు, కానీ ఇందులో ఆయన కాలు పెట్టాడు. అంత పరమాత్మ స్వరూపం పన్ను కాలు పెట్టాడు. అంటే అన్ని పరబ్రహ్మ కృత్యాలే, నాది కాదు, నేనేంటి ఏం కాదు. అందుకని నీకు అన్నాడు, స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నాట్ యాన్ ఎస్కేప్. స్పిరిచువల్ కాదని మెచ్చుకుంటే నిన్నుకెంచి ఈ కర్మల నుండి ఏంటి పారిపోమని కాదు. ఫ్రమ్ లైఫ్,
నువ్వు లైఫ్ చేసే కర్మల నుంచి పారిపోవద్దు, చేస్తుండు. బట్ ద రియలైజేషన్ ఆఫ్ ద డివైన్ ప్రెసెన్స్ విత్ ఇన్ లైఫ్, నువ్వు రియలైజ్ కా, ఇదంతా చేసేది నేను కాదు, పరబ్రహ్మ స్వరూపమే చేస్తున్నది అనేది యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. దట్ ఈజ్ టెల్లింగ్ ద మహా యోగరాజ్ బాపూజీ రాజయోగ సిద్ధాంతం. దట్ ఈస్ సేమ్ టెల్లింగ్ అవర్ శంకరాచార్య ఆదిగురు. ద సేమ్ టెల్లింగ్ త్రూ మెడిటేషన్. ఎట్లా నువ్వు ఈత వేసుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలి అని హీ టెల్లింగ్ బాబుజీ, యూ ఆర్ క్లీన్ every day through meditation one, after cleaning, after prayer, after and pranahati, which is you are getting divine power from Guruji Atma. The heart becomes then your heart will be cleaned, becomes refined and cleaned, subhra, స్వచ్ఛమైపోతుంది. రిఫండ్ ఆయిల్ లాగా, రిఫైండ్ ఆయిల్ అంటాం కదా మనం, అనే రిఫైండ్. గ్రాడ్యువల్లీ ద సీకర్ ఫీల్స్ దట్ ద సేమ్ డివైన్ రియాలిటీ ఎగ్జిస్ట్స్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ విత్ ఇన్ ఆల్ క్రియేషన్ అని గురుగారు ఏం చెప్తున్నారంటే, గ్రాడ్యుయేట్గా ఇతను రోజు ఈ మెడిటేషన్, ఈ క్రియ అంతా చేస్తూనే ఉండాలి. చేస్తే ద సీకర్, అభ్యాసి, ఫీల్స్ దట్ ద సేమ్ డివైన్ రియాలిటీ, రోజు ఆ యోగి డివైన్ రియాలిటీ ఎక్సిస్ట్, అది ఎప్పుడు ఉంటుంది నీలో, విత్ ఇన్ వన్ సెల్ఫ్, నీ ఆత్మలో ఉంటుంది, నీ ఉదయంలో ఉంటుంది, అండ్ విత్ ఇన్ ఆల్ క్రియేషన్. నువ్వు ఆ చైతన్యాన్ని నీలో చూస్తావు, బయట ఆల్ క్రియేషన్, ప్రతి వస్తువులను యూ విల్ సీ ద డివైన్ పవర్ ఇన్ ఆల్ క్రియేషన్. క్రియేషన్ సృష్టి, ఇన్ ఆల్ సృష్టి. ఆ గాడ్ చైతన్యం యూ విల్ సీ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ క్రియేషన్. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ఎఫికసీ. దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ఎఫికసీ ఆఫ్ రాజయోగ. ఈ రాజయోగాన్ని ప్రాక్టికల్గా రోజు చేయాలి అని అభ్యాసం. ఒకరోజు చేసి ఒకరోజు బంద్ చేయడం కాదు. ఎందుకు? వై యూ ఆర్ డూయింగ్ ఎవ్రీ డే? బికాస్ యువర్ మైండ్ విల్ సో మెనీ థింగ్స్, సో మెనీ సంకల్పాస్ ఆర్ గెట్టింగ్. It is forming so many sankalpas, so many karmas. But every day you have to meditate and clean. It should be clean. It should be your meditation, meditate and clean, and yourself prayer, and with the help of divine power. Then only your Atma always clean. This is the Guru Bapuji saying in Raja, efficacy of Raja Yoga book. Raja Yoga Tatparya. Universal consciousness in the heart. Then only you are awakened that yourself and universal consciousness in the heart. Your Atma is the universal concept. You are every day also universal prayer chair. అది నీ యూనివర్సల్ కాన్సెప్ట్ని ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ ద ఇకపోతే ఈ జగత్తు ఇప్పుడు చెప్పింది ఏంటి? అటు ఎస్ఆర్సిఎం కానీ వీరు కానీ వారు కానీ, జగత్తు ఆత్మ చేత ప్రకాశిస్తబడుతుంది. ఆత్మ అంటే పరబ్రహ్మం చేతనే, మనస్సు ఆత్మ చేతనే పనిచేస్తుంది, నీ బుద్ధి ఆత్మ చేతనే పనిచేస్తుంది. ఆత్మ సర్వవ్యాప్తి, పరబ్రహ్మ స్వరూపం సర్వవ్యాపకుడు.
ఆయన్ని ఆత్మ, పరబ్రహ్మమే ఆత్మ, ఆత్మయే పరబ్రహ్మ స్వరూపం. దిస్ ఈజ్ ద ఫైనల్ డిసిషన్. స్వస్తి.